brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎంతో మంది సీనియర్లు అంతకు మించి రాజకీయ ఉద్దండులు కూడా ఉన్నారు. వారంతా ఆశావహుల జాబితాలోనూ ఉన్నారు. మరి వీళ్ళిద్దరిని ఆ కీలక పదవులు వరించడం వెనుక వ్యూహం ఏంటి? దీని వెనుక కాషాయం మతలబేంటి? ఏమో మరి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. అటు ఏపీలో బీసీ మంత్రం, ఇటు తెలంగాణలో ఓసీ తంత్రం అన్నట్టుగా రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించింది. అయితే కీలక నిర్ణయాల్లో ఆ పార్టీ పెద్దలు అనుసరించిన తీరే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అటు ఏపీలో గానీ ఇటు తెలంగాణలో గానీ ఎంతో మంది కీలక నేతలు, పేరున్న నాయకులు ఉన్నప్పటికీ ఈ ఇద్దరిని ఎంపిక చేయడం పట్ల ఏదో వ్యూహం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ కొత్త బాసులుగా అవకాశం దక్కించుకున్న మాధవ్, రామచంద్రరావులకు విధేయత, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లు కలిసొచ్చాయనే విషయం స్పష్టమవుతోంది. పార్టీ శ్రేణుల్లో నమ్మకం పెంచడానికి, స్థైర్యం నింపడానికి ఇంతకు మించి మంచి నిర్ణయం ఉండదనే హైకమాండ్ వారిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్తగా వలసొచ్చిన వారు ఎంత పెద్ద నేతలైనా పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు తప్పక ఉంటుందనే సంకేతాలిచ్చింది. అటు మాధవ్ అయినా ఇటు రామచంద్రరావు అయినా ఆది నుంచి ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ కార్యకర్తలుగా బీజేపీని అంటిపెట్టుకునుండడం వారికి కలిసొచ్చిందన్నమాట. అటు ఆంధ్రాలో అయినా ఇటు తెలంగాణలో అయినా బీజేపీకి ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని అధ్యక్ష పదవి కోసం కన్సిడర్ చేయని అధిష్టానం తొలి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల వైపే మొగ్గు చూపింది. అంటే ప్రజాదరణ ఎంత ముఖ్యమో పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమన్న సంకేతాల్ని అటు శ్రేణులకు ఇటు నాయకులకు గట్టిగానే పంపించిందనే విషయం అర్థమవుతోంది. అందుకే గ్రూపులకు అతీతంగా కొత్త అధ్యక్షుల ఎంపికకు ఏకాభిప్రాయం సాధించగలిగింది. నో అన్న నాయకులను లైట్ తీసుకుంది. బీసీ నాయకుడిగా మాధవ్కు బలమైన కూటమితో జతకట్టిన ఏపీ బీజేపీని ముందుకు నడిపించడం అంత బీజీ కాదు. ఓసీ నాయకుడిగా రామచంద్రరావు కూడా బలమైన తెలంగాణ బీజేపీ నాయకగణాన్ని లీడ్ చేయడం కూడా అంత బీజీ ఏం కాదు. ఈ ఇద్దరు నేతలకు మున్ముందు పెను సవాళ్లు ఎదురవడం ఖాయం. మరి వాటిని వారు ఎలా అధిగమిస్తారో చూడాలి.